మహానాడు సక్సెస్తో కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహానాడు కార్యక్రమం సక్సెస్ అయిపోయింది. 3 రోజుల పాటు ఫుల్ సక్సెస్. ఎలా ఉంది ఆ జోష్? ఒక చారిత్రాత్మక ఘట్టం. ఓకే. రాయలసీమలో కడపలో మహానాడు విజయవంతంగా జయకేతనం ఎగురవేసిందంటే చాలా గ్రేట్. మీరు అనుకున్నారు అసలుకి కడప లాంటి ప్రాంతంలో ఇక్కడ వసతులు లేవు, ఏం లేదు. అది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి గారి హయాం నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి. వైఎస్ కుటుంబానికి కడప అంటే ఒక కోట లాంటిది అంటుంటారు అన్నమాట మొత్తం మీద. అంటే ఇక్కడ మహానాడు కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు సక్సెస్ చేయగలమని అనుకున్నారు మీరేమన్నా? కడప జిల్లా తెలుగుదేశం పార్టీ లీడర్లలో కార్యకర్తల్లో ఎవరిలో కూడా సందేహం లేదు, కానీ మేము దిగ్విజయంగా నెరవేర్చగలం అనుకున్నాము. పైవారిలో మిగతా జిల్లాల్లో అనేక మంది లీడర్లలో ఈడ ఫెసిలిటీస్ లేవు, ఉండేదానికి 3 రోజులు ఉండాలా, చాలా వేడి ప్రాంతము, సౌకర్యాలు లేవు అని కొంత అనుమానం పడ్డారు. మీరు అనుకున్నది కరెక్టే. అది 26 వరకు ఉన్నది. 27 పటాపంచలు అయిపోయింది. 28, 29 ఇంకా దాంతో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. ముఖ్యమైన విశేషం ఏమంటే ఈసారి మహానాడులో ఎప్పుడు 2 గంటలకు మీటింగ్ అంటే 4 గంటలకు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ పెద్ద అయింది అయిపోయింది. ఈసారి అట్ట కాదు, 2 గంటల ముందే అయిపోయింది. ఒక తీర్థయాత్ర మాదిరి ఎక్కడ చూసినా చతుర్దిక్కుల 7-8 రూట్లు ఉంటాయి కదా. తీర్థయాత్ర కాశీకి పోయినట్టు, తిరుపతికి పోయినట్టు అసంఖ్యాకంగా జనమే జనం. ఎక్కడ చూసినా శివల పుట్ట బయలిందే, బార్లు డిసిప్లిన్గా, క్రమశిక్షణగా. ఇంకోటి ఆశ్చర్యకరమైన డిసిప్లిన్, క్రమశిక్షణ కూడా మళ్ళీ చాలా క్రమశిక్షణగా. అంటే క్రమశిక్షణ అంటే నాకేమనిపించిందంటే, నేను కార్యక్రమంలో నేను వస్తున్నప్పుడు ఈ పులివెందుల మార్గం నుంచి కడప వరకు చూడు పెద్ద ఎత్తున జనాలు, ఎక్కడ చూసిన భోజనాలతో పాటు చుక్క కూడా అనమాట. ఆడగాడ మందు బాటల్లో పెట్టుకొని ఫుల్ దావత్ చేసుకుంటూ, ఒక పక్క ముక్క తింటూ, ఒక పక్క మందు తాగుతూ చాలా పెద్ద హంగామా చేసినారు. అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ అంటే అదేనా? అంటే ఆనందోత్సాహాన్ని పట్టలేక 1-2 ఇన్సిడెంట్లు అట్లా జరిగిండొచ్చు. అంతా టోటల్ అదే లేదు. డిసిప్లిన్ అనేదానికి 1 లక్షల మంది జనం వచ్చారనేది మీరు అంగీకరిస్తారా? నేను అంగీకరిస్తా ఖచ్చితంగా. నేను వచ్చాను ప్రోగ్రామ్కి 100% మహానాడు నా భూతో నా భవిష్యత్ లాగా జరిగింది. ఫుల్ సక్సెస్ నేను ఒప్పుకుంటా, చాలా సక్సెస్. కానీ ఎక్కడే కానీ ఒక్క చిన్న యాక్సిడెంట్ కానీ అపశృతి కానీ దొరికిందే. ఓకే. అంటే రెవెన్యూ సిబ్బంది విఆర్ఓలు వాళ్ళు కింద పడిపోయారు, వాళ్ళ మీద ఫ్లెక్సీలు పడ్డాయి. అంటే ఇది పార్టీ కార్యక్రమం అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని అక్కడ విధుల్లో పెట్టడము, వాళ్ళు పనులు చేసి కింద పడ్డ వాళ్ళ గాయాలయ్యాయి, ఆసుపత్రిలో పాలయ్యారని చిన్న అపశృతి జరిగాయి. చిన్న లెక్కలేవి. రెండోది ప్రకృతి కూడా సహకరించింది. 3 రోజులు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది. మా పార్టీ లీడరు పోయినాక కుంభవృష్టి కురిసింది జిల్లా అంతా. సుమారుగా ఒక రాత్రి మొదలుపెట్టి తెల్లవార్లు ఆయన ఉన్నంతవరకు కురసలే. ఎప్పుడు చెప్పేవారు జగన్, రాజశేఖర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కరువు, కవల పిల్లలు 2 కలిసి పుట్టినాయి, ఆయన అధికారం లేకొస్తే కరువు వస్తుంది, పంటలు పండవని అన్నింటినీ తల్లకిందులు చేసి ఆహ్లాదమైన కార్యక్రమమైన వాతావరణము. ఆయన పోతానే కుంభవృష్టి కురసడము. కడప జిల్లా ఎంటైర్ ఇప్పుడు చల్లగా ఉంది. ఎక్కడ చూసినా చాలా ప్రశాంతంగా ఉంది. చల్లటి వాతావరణం, చల్లగా ఉంది. టోటల్ మీద చాలా ఒక అద్భుతంగా జరిగింది మహానాడు సక్సెస్తో. ఇక కడప జిల్లా మీద పూర్తిగా పట్టు సాధించగలము అన్న నమ్మకం మీకు వచ్చిందా? 100కి 100 రూపాయలు. దానికి ముందే కొట్టేసినాం కదా. 7 సీట్లు వచ్చినాయి ఉమ్మడి జిల్లాలో. ఓకే. మా టెక్నికల్ మిస్టేక్స్తో కొన్ని పోయినాయి, కానీ మీ కడప జిల్లాలో పోయింది ఒకటే కదా. అది ఉమ్మడి జిల్లా. ఉమ్మడి కడప జిల్లాలో 3 కోల్పోయారు. 1 జనసేన, 2 వైసీపీకి వచ్చాయనుకోండి. ఇంకా పులివెందుల ఎలాగో మీరు బద్వేలు ఉంది, అనేది బీజేపీకి ఇవ్వడం వల్లనే కదా తెలుగుదేశం పార్టీకి పనిచేసినారు అంతా. అది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట, బీజేపీ అయిన దానివల్లే ఆడ పోయింది అని నేను అనుకుంటాడా. రాయంపేట టెక్నికల్ మిస్టేక్స్. సుబ్రహ్మణ్యం కూడా ఏం ఆశామాషి నాయకుడు కాదు. ఒక సామాజిక వర్గానికి తిరుగులేని నాయకుడు. వాళ్ళ ఫాదరు, వాళ్ళ కుటుంబం అంటేనే రాయచోటి, రాయంపేట, కోడూరు, ఈ బెల్ట్కంతా ఏదో టెక్నికల్ మిస్టేక్ జరిగింది, పొరపాటు జరిగింది, అంతే ఓడిపోయినాడు. కానీ ఆ 2 కూడా ఓటమి కాదు.
ఓకే. ఈ పులివెందులో కూడా మేము గెలిచినట్లే 90,000 నుంచి 30,000 మెజార్టీ గణనీయంగా తగ్గించినాం. 62,000 మెజార్టీ. అట్లంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా లాస్ట్ ఎలక్షన్స్ అంతకుముందు ఎలక్షన్స్ కూడా మెజార్టీ తగ్గుతూనే వచ్చింది. అంటే అప్పుడు వాళ్ళు కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని ఓడించినట్లే అని అనుకుంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారి తత్వం వేరు. ముందు నుంచి కూడా ఆయన ఏమనుకుంటాడు, గెలవాలా అనేది ఆయన ధ్యేయం. ఇది పులివెందులు అట్లా కాదు, నాకు 1,00,000 దాటాలా మెజార్టీ, 1,20,000 దాటాలా, 1,50,000 దాటాలా, మ్యాండేట్ కదా. ఆ మ్యాండేట్ని కట్టడి చేసినాం, బద్దలు కొట్టినాం మ్యాండేట్ను. మా పార్టీ లీడర్లు ఎవరికి లక్షలు రావాలి మెజార్టీ అనేది ఉండదు ఎప్పుడు కూడా. గెలవాలి. గాలి అని వీచినప్పుడు ఎవరికైనా తప్పదులేండి, గెలుపోవటంలో అటు ఇటు జరుగుతుంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ ఎవరికైనా ఒకటే. అది పోయినసారి గడ్డు పరిస్థితులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఈసారి మంచి పవనాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజార్టీ వచ్చింది, ప్రతి చోట వచ్చింది. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు తగ్గినట్లుగా ప్రజలు ప్రతి 5 ఏళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎవరిని ఆదరిస్తారన్నది ఇక్కడ మనకు ప్రామాణికము. ఎవరు అనేది కాదు, ప్రజల మైండ్ సెట్ 5 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎలా మారుతారో తెలియదు. 2019 ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు అందరికి పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజలు మన వైపే ఉంటారనుకున్నారు. మహిళలకు ఇచ్చిన తర్వాత ఏం చేశారు, 23 ఇచ్చి అవతల వాళ్ళకు ప్రజల్లో అంత తుఫాన్ ఉంది అని. అది ఈసారి ఏమైంది, నేను బటన్లు నొక్కాను మొత్తము వచ్చి ఈవీఎంలలో ఇంకా మీటర్ నొక్కేదే తరువాయి మొత్తం 175 వైనాట్ 175. జగన్మోహన్ రెడ్డి అతి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో కాదు అతి విశ్వాసంతో ముందుకు పోయాడు. ప్రజలు అది కాదు నాయనా నువ్వు నొక్కుతాడాము అనేసి చూపించారు. మళ్ళీ 5 ఏళ్ళకి ఏం చేస్తారు ప్రజలు అనేది మనకు తెలియదు. ఇక్కడ మెజార్టీలు అనేది కాదండి, గెలిచారా లేదా అన్నది మాత్రం మీరు అన్నట్టుగా అఖండమైన గెలిచారు. దీన్ని నిలబెట్టుకోగలరా? 100కి 100 రూపాయలు. ఎలా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, సరే జిల్లా అంతా పక్కన పెడితే వేముల మండలంలో ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ వైసీపీని కాదు మీరు గెలిచేంత సత్తా మీకుందా? రౌడీజం చేయకుండా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా గెలిపించుకోగలరా మీ అభ్యర్థుల్ని? ఇంతకుముందు గెలిచి చూపించాము ప్రజాస్వామ్య పద్ధతిలో. ఇదేమిటి పులివెందుల నియోజకవర్గం ఏది ఎంటైర్ ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు అన్ని మాయే వస్తాయి ప్రజాస్వామ్య పద్ధతుల్లో. నేను చెప్పేది ఇక్కడ వేముల మండలం గురించి. వేముల నుంచే, వేముల కాదు, మేము వేములకు పరిమితం కాదు, ఒక వేముల నుంచి ఏమి పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు అన్నీ గెలుస్తాం. అన్నీ మాకు మా విధానాలు చూసి ప్రజలే మురిసిపోయి ఓటు వేయడమేది పోటీ లేకుండానే ఇస్తారు. నేను చెప్పేది మీ విధానం తెలుగుదేశం పార్టీ విధానాల గురించి నేను మాట్లాడట్లేదు. అది ఎక్కడైనా జరుగుతుంది, ఓకే. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చితే ఏ ఎలక్షన్స్లోనైనా ప్రజలు మీకే పట్టం కడతారు, అది కాదు. ఇప్పుడు పేర్ల పార్థసారథి గారు వేముల మండల సీనియర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వేముల మండల నాయకుడు మీరు, మాజీ న్యాయవాది, నేను కాదు. ఇక్కడ ఈ మండలంలో మీ పట్టు నిలుపుకోవడానికి వైసీపీ అభ్యర్థుల మీద జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, గెలవగలుగుతారా? 95లోనే గెలిచాం మేము. జెడ్పీటీసీ మండలం పంచాయతీ వరుస పెట్టి గెలిచాం అన్నీ. అట్లా 15 సంవత్సరాలు. మేము మళ్ళీ కొన్ని కారణాల వల్ల మాకుండే పర్సనల్ ప్రాబ్లమ్స్తో కామ్ అయిపోయి వదిలేసాం. అపజయ మెరుగని విజేతలమే ఇక్కడ ఎప్పుడు కూడా. ఆషామాషి కాదు, డెమోక్రటిక్ ఎలక్షన్లోనే గెలిచింది. ఈసారి కూడా గెలుచాం. ఇదే కాదు, ఇది కాదు, ఒక వేములు ఒకటి కాదు మా కథన రంగం. తాలూకా, జిల్లా, నియోజకవర్గం, జిల్లా, రాయలసీమ ఎంటైర్ ఉన్నారు. నియోజకవర్గానికి బీటెక్ రవి గారు ఉన్నారు, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కదా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా. వాళ్ళు ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా. ఇంకొక మాట, ఇన్ఛార్జి ఓకే, అది ప్రస్తావించొద్దు, నాకు ఇష్టంలే. అట్లా కోవర్ట్ ఉంటే ఇక్కడ ఒకటి కోవర్ట్ అంటే ఆయన సామాన్య వ్యక్తి కదా. ఈరోజు ఆయన ఎమ్మెల్సీ పట్టభద్రుల చేత ఎన్నుకోబడిన ప్రజానాయకుడు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడక తప్పదు. ఓకే, మీకు ఇష్టం లేకపోవచ్చు. రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం అయినప్పుడే నేను లెక్క పెట్టలే. ఇట్లాంటి చెత్త పెడతారా లేదన్నది కాదు పర్సనల్. వదిలేయండి. ఆయన ఎమ్మెల్సీనా కాదా మాకు అవసరంలే, అది వదిలేయండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 2 సార్లు సీఎం, జగన్ సీఎం, మేము లెక్కే పెట్టా ఏ దశలో కూడా. వాళ్ళ పవరు వాళ్ళు నా ఎడమ కాలి చిటికెన వేలు కాలి గోటికి కూడా సమానం కాదు. ఓకే, మీరు లెక్క పెట్టలేదని మీరు అనుకుంటున్నారు. ఫ్యాక్షన్ను వదిలేశాం కాబట్టి వాళ్ళు మీపై ఫోకస్ చేయలేదు కాబట్టే మీరు మీసాలు మెలేశారు అని అంటే ఏమంటారు? ఏది, రాజారెడ్డి హత్య తరువాత రాజశేఖర్ రెడ్డి గారు ప్రతీకారేచ్ఛకు పోలేదు, మీ పైన ఆయన ఫోకస్ చేయలేదు.
రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, తాతను చంపిన వారిపైన ఫోకస్ చేయలేదు కాబట్టే మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఏమంటారు? వాళ్ళు 190 చెప్పుకుంటారు, ఏం తక్కువ చేసినారు, మా ఇండ్లన్నీ కూల్చినారు, మీరే సాక్ష్యం. ఓకే, మా తమ్ముళ్ళకు పెరోల్ లేకుండా చేశారు, మా మైనింగ్ ఏజెన్సీలన్నీ క్యాన్సిల్ చేశారు, నాకు 4 గన్మెన్లు ఉండేరు, నా తమ్మునికి 2 గన్మెన్లు ఉండేవారు, అవన్నీ క్యాన్సిల్ చేశాడు. ఇంకా ఏం చేస్తాడు అందరికంటే రాజశేఖర రెడ్డి చచ్చిపోయే వరకు మాకు పెరోలే లేదు. ఏమన్నా ఉంటే చేయగలిగింది, ఏమన్నా చేయగలిగేది ఉంటే చేసుకోవచ్చు. ఐఎమ్ రెడీ టు మీట్ మై క్రియేటర్. ఓకే, వీఆర్ నాట్ కో టర్మినస్, వీఆర్ ఆల్వేస్ ఫుల్ టర్మినస్. కాదు సార్, జిల్లా కోర్టులో కొట్టేసిన కేసు హైకోర్టులో ఎందుకు ఇచ్చాడు? సీఎం అయినప్పుడు కొట్టేసి చట్టబద్ధంగా తండ్రిని చంపిన వాళ్ళు శిక్ష పడాలి అనేది జిల్లా కోర్టులో చంపినారు కదా, దాంట్లో పడాలి కదా. సెషన్స్ కోర్టులో 2 కేసులు అక్విటెడ్. రాయారెడ్డి కేసులో మాకు మాత్రమే కన్విక్షన్స్ ఎందుకు వచ్చాయి? మా తమ్ముని కేసు ఎందుకు స్టేట్ అప్పీల్ చేయలే? తనది ఒక్కటే చేసుకొని ఎందుకు వదిలేశాడు? మళ్ళీ మేము ప్రైవేట్ అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా మా తమ్ముని కేసులో వాళ్ళ వియ్యంకుడు బావ ఈసీ రెడ్డి, అవినాష్ రెడ్డి ఫాదరు వైఎస్ భాస్కర్ రెడ్డి, వాళ్ళిద్దరు అక్యూజుడు ఉన్నారు కాబట్టి మా తమ్ముని కేసు కొట్టేయించి ఆ కేసులోనే మా యొక్క లైఫ్ చెప్పించాడు. సరే, నేను స్ట్రైట్గా అడుగుతాను, మీ కోపం రావచ్చు అన్నదమ్ములకి ఏమన్నా. ఒకవేళ ఆ రోజు రాజశేఖర రెడ్డి కేసును పక్కన పెట్టి, కేసు పక్కన పెట్టి మిమ్మల్ని భూమి మీదనే లేకుండా చెయ్యాలి అనుకుని ఉంటే ఆయన రాజకీయ పలుకుబడి కావచ్చు, ఆర్థికంగా ఆయనకున్న అంగబలం కావచ్చు, అర్ధబలం ముందు మీరు తట్టుకునేవారు అసలు? మేము అదే మాట అనుకుంటే మీరు ఆర్థికంగా కావచ్చు, అంగబలంలో అర్ధబలంలో వాళ్ళతో తగిలేంత స్థాయిలో ఉన్నారా? డబ్బుతో పనే ఉంది సార్. శివాజీ సైన్యం ఎంత 24,000, 12 లక్షల సైన్యం ఉండే మొఘలాయి సైన్యాన్ని ఎదిరించినాడు. బొబ్బిలి సైన్యం ఎంత 250 మందే బొబ్బిలి వీరులు, దాంట్లో కూడా ఒంటరి వీరులు ఒక్కొక్కరు పోయి శత్రువు భీకరంగా ఉండేటప్పుడు కంట్రోల్ కానప్పుడు ఎగిరి దుమికి వాళ్ళతో యుద్ధం చేస్తారు. 250 మంది పోరాటానికి దానికి సంబంధం లే. అర్ధబలం మీ సోదరులంతా పోరాట యోధులు అంటారు కాదా మరి? అవునంటారా? కాదా మరి? మరి ఇప్పుడు పోరాటం చేస్తున్నారా ఈ మండలంలో? మండలం మా పరిధి కాదు, మాదంతా నియోజకవర్గము, డిస్టిక్, రాయలసీమ, అన్ని చోట్ల పార్టీ నన్ను మడక్సిరకు వేసింది అబ్జర్వర్గా, అక్కడ పనిచేశాను. దాని తర్వాత పుట్టవర్తికి వేసింది, పనిచేశాను. ఎమ్మెల్సీ ఎలక్షన్లో నన్ను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వేసింది, పనిచేశాను. ఒకసారి అక్కడ వాకాడు వేసింది, పనిచేశాను. ఒకసారి బేతంచెర్లు వేసింది, పనిచేశాను. ఒకసారి పామిడి వేసింది, పనిచేశాను. ఈ ఊరు ఈ మండలం మా కథన రంగం కాదు. కాదు, రాష్ట్రమా? స్టేట్ పార్టీ అంత పవర్ ఇచ్చిందా మీకు? పవర్ ఇచ్చిందా ఇవ్వదా అనేది కాదు. నా పేరు ఎవరు గుర్తుపెట్టుకోలేరు? రాజకీయాలంటే తెలియడమే కదా. ఇప్పుడు నాగరాజు గారు అంటే గుర్తుపెట్టుకోలేను ఉంటారా? అదే పాపులారిటీ. ప్రతి ఊరికి చెప్పాల్సిన అవసరం లే. మిమ్మల్ని చూడనోడు కూడా, ఫిజికల్గా చూడనోడు కూడా నాగరాజు గారు అంటే నేను చూసిన. ఒకటి నాకు ఆన్సర్ చేయండి పార్సాద్ రెడ్డి గారు. సరే, పార్టీ మీకు ఇకపోయినా పార్టీ కోసం మేము రాష్ట్రమే మా ఇది రాష్ట్రం అంతా పర్యటిస్తామంటున్నారు. మీరు పార్టీ కోసం అంత చేస్తామంటున్నారు, మరి పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందా లేదా అనేది అధినాయకత్వం చూసుకుంటుంది. అది అవకాశాలు ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది కాదు. సుదీర్ఘ కాలం పాటు రావు కొందరికి అవకాశాలు. రాజకీయాలు ఎట్లుంటాయంటే అసమర్థులకు చాలా ఈజీగా వస్తాయి, సమర్థులకు అవకాశాలు రావాలంటే చాలా ప్రాబ్లం. మరి మీ మాదిరి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు చాలా ఎమ్మెల్సీలు, ఎంపీలు చాలామంది అయ్యారు. ఇప్పుడు పోతే పేర్ల పార్థసారథి రెడ్డి గారికి సరే థ్రెటన్ ఉందా లేదా అన్న విషయం మనం పక్కన పెడితే, ఇటీవల కాలంలో మీ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింటే బీటెక్ రవి గారికి కావచ్చు, బీటెక్ రవి కుటుంబ సభ్యులకు కావచ్చు, ఆర్థో చక్రాయపేట మండల కన్వీనర్ మహేశ్వర్ రెడ్డికి కావచ్చు గన్మ్యాన్లను ప్రొవైడ్ చేసింది మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం. మరి పార్టీ కోసం ఇంతలా పాకలాడే పేర్ల పార్థసారథి రెడ్డి గారికి సరే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, అది పక్కన పెట్టండి, ఒక్క పదవి కూడా అంటే కార్పొరేషన్ ఇంకొక పదవి కూడా ఇవ్వలేదు అంటే ఈక్వేషన్స్ చెప్పుకుంటారు. గన్మెన్లను కూడా ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అంటే ఏం చెప్తారు? మా వాళ్ళకందరికీ వీళ్ళకందరికీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకందరికీ అర్హులే. వీళ్ళకంతా అర్హత లేదా? వీళ్ళందరికీ సమస్య ఉంది. ఇవ్వడం తప్పు కాదు. మేము అడిగాము, ఇస్తారు. మాకేమో నాకు 12 సంవత్సరాలనే, మా తమ్మునికి 12 సంవత్సరాలనే, నాకు 4 ఉన్నారు, మా తమ్మునికి 2 ఉన్నారు. మాకు మేము చెప్పాము, పెద్దానికే చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్ ఇచ్చాము ఇన్ఛార్జి మినిస్టర్ ద్వారా. చూద్దాం వస్తాయి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళంతా అర్హులే. టోటల్ అర్హులే. మరి మీకు అర్హత లేదంటారా? అర్హత లేదని ఇవ్వలేదంటారా?
సార్ మేము ముందు అడగలే కదా, వెనకగా అడిగినా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసింటారు. వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ నివేదికల్లో తేలిపోయింటది కదా, దాన్ని ప్రాతిపదికగా తీసుకొని మీరు సేఫ్ జోన్లో ఉన్నారు ఇప్పుడు అని అనుకున్నారేమో, సేఫ్ జోన్లో మీరు ఉన్నారు అని ఇంటెలిజెన్స్ వాళ్ళు అనుకున్నారేమో. సేఫ్ జోన్లో ఉండాలి వీళ్ళు, అసలు ప్రమాదకారులు వీళ్ళు, ప్రాణాలు వీళ్ళు అరిచేతుల్లో పెట్టుకొని ఉన్నారు ఇవ్వాలని ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో తేలిందేమో చెప్పలేం కదా, ఐ డోంట్ నో. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వేముల మండలం వరకు పేర్ల కుటుంబానికి చెందిన పేర్ల సోదరులు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నారా? 100%. 100%. మాకంటే ప్రజాస్వామ్యబద్ధం ఎవరున్నారు? మాకంటే ప్రజాస్వామ్యబద్ధం ఈ స్టేట్లో ఏ పార్టీలో ఉన్నారు, ఎవరున్నారు? ఒక చిన్న ప్రశ్న, నీటి సంఘాల ఎన్నికలు జరుగుతాయి. నీటి సంఘాల ఎన్నికల సమయంలో రైతులు నామినేషన్లు వేయడానికి ఇవ్వాలంటే ఈ వీఆర్ఓ నుంచి ఎన్ఓసీలు ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా ఎన్ఓసీలు ఇవ్వకుండా బీటెక్ రవి గారు కట్టడి చేశారు. అక్కడికి ఆ విషయాలన్నీ కూడా చిత్రీకరించి గారికి వచ్చిన ఓ ఛానల్ రిపోర్టర్ని, ఒక పత్రికా రిపోర్టర్ పైన పేర్ల శేషారెడ్డి గారు దాడి చేశారు. దానిని ప్రశ్నించడానికి వస్తున్న అవినాష్ రెడ్డిని కూడా అడ్డుకొని పోలీసుల నుంచి అట్టే తరిమేశారు. పెద్ద రప్చర్ అయింది. అంటే మీడియాపై దాడి చేయడము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడమా శేషారెడ్డి గారు? రాంగ్ అది. చెప్పండి. ప్రజా సమూహము ప్రజాభిమానం వెల్లువెత్తింది. నీటి సంఘాలన్నీ ఏకగ్రీవంగా చేసుకోవాలా, ప్రజలు కార్యకర్తలు కాక. ప్రజాస్వామ్యం ఎందుకుంది? అందరూ ఏకగ్రీవంగా, అదే ప్రజాస్వామ్యం. అక్కడేం బలవంతంగా ఏకగ్రీవం, బీటెక్ రవి గారు బలవంతంగా ఏకగ్రీవం చేసుకోవడానికి చేసిన కుట్ర అంటే ఏమంటారు? లేదు, పొరపాటు. ప్రజలు ఉప్పొంగి వీళ్ళ అవతారాలు మీరు చెప్పినారు కదా ఇంతకుముందు, 10 అవతారాలు 20 అవతారాలు అన్నీ చూసినారు. వీళ్ళకి అవకాశం ఇవ్వాలా. ఇంతకుముందు సుదీర్ఘ కాలం పాటు వీళ్ళు మౌనంగా ఉన్నారు. 2014 పూర్వము వీళ్ళు వచ్చారు. ప్రజారంజకంగా వీళ్ళు ఉన్నప్పుడు నియోజకవర్గంలో అన్నీ ప్రజారంజకంగా జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతుందని ప్రజలు మనస్ఫూర్తిగా వాలంటరీగా సహకరించారు. సహకరించి చేసుకునే ఎలక్షనే అది. మాకు ప్రజల్లో ఒక భాగమైన రైతాంగం అంటారా సహకరించింది బాగా? అయితే అన్ని వర్గాలు. వైఎస్ఆర్సీపీ మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. మీరు దైవభక్తి ఎక్కువ ఉంది, మీరు భగవద్గీత కూడా ఎక్కువ చదువుతుంటారు, మీరు నాకు బాగా తెలుసు మీ గురించి. మనస్ఫూర్తిగా మీ అంతరాత్మ సాక్షిగా నీటి సంఘాల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగాయని చెప్తారా? 100% జరిగినాయి సార్. మరి మీడియాపై జరిగిన దాడిని ఏమంటారు? ఏ విషయం చెప్పండి. మీరు ప్రజాస్వామ్యబద్ధంగానే ఇక్కడ ఉన్నారు కదా, దాడి చేయడం అనేది మీడియా పైన, మీడియా స్వేచ్ఛ పైన దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యబద్ధం అంటారా? మేము చేయలేదు సార్, జనసేన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేశారు. మరి మీ పేరు ఎందుకు వచ్చిందంటారు? లోకల్ ఉన్నాం కాబట్టి చేసినారు అంతే. పేర్ల శేషారెడ్డి కూడా కాదు, జనసేన సరే. ఒకటి సార్, ఒక విషయం, వాళ్ళలోనే విచ్ఛిన్నకర శక్తులు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కరు వచ్చినారేమని చెప్పండి, మేము నామినేషన్ చేస్తాం, నిరసనగా నిలబడతామని. మీరు బెదిరిస్తే ఎలా వస్తారు? ఎవరు ఏం బెదిరి బీటెక్ రవి గారు యువతల పేర్ల సోదరులు బెదిరిస్తే రవి భయపడేలా, మేము భయపడలే. ఒక రాజ్యాంగేతర శక్తులుగా మారిపోయారు ఇక్కడ. లేదు సార్, వాళ్ళు చేసినారు సార్. అయ్యి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నామినేషన్ వినోళ్ళు ఎత్తుకొని వాళ్ళు చేసింది, వాళ్ళు భయపడి. సరే, నీటి సంఘాల ఎన్నికల్లో వాళ్ళు దాడి చేశారు, వాలంటరీగానే రాలే, మేము గెలవలేము అని భయపడి వాళ్ళు చేసినారు. కొన్నిసారి